మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పగ, ప్రతీకారం. సాధారణంగా మనుషులకి పగ, ప్రతీకారాలనేవి ఉంటాయి. అంటే మనకి ఎవరైనా హాని చేసినప్పుడు, ఆ హాని చేసిన వాళ్ళ పట్ల మనం ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి అనేటువంటిది లోకంలో ఉంటుంది. అయితే ఈ పగ, ప్రతీకారాల వల్ల మనం సాధించేదేమిటి? సాధించేది ఏమీ లేదు. కానీ పగ పట్టిన వాళ్ళ నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి ఒక సారాంశాన్ని చెప్పేటువంటి కథ ఈ కథ. ఈ కథ మామూలుగా కథకి ఒక శీర్షిక ఉంటుంది కాబట్టి ఈ శీర్షిక 'పూజని బ్రహ్మదత్తుడు' అనే కథ పేరు. ఈ పూజని ఏమిటి? బ్రహ్మదత్తుడెవరు? అని కథలో మనం తెలుసుకుందాం. పూర్వం కాంపిల్య నగరము అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పరిపాలించేటువంటి రాజు పేరు బ్రహ్మదత్తుడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే బ్రహ్మదత్తుడు, కాంపిల్య రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు. ఆ రాజు అంతఃపురంలో ఒక పిచ్చుకను పెంచుతూ ఉండేవాడు. పిచ్చుకలు, చిలుకలు, జింకలు, కుందేళ్లు పెంచడం అనేది అంతఃపురంలో ఆ రోజుల్లో రాణివాసంలో అంతఃపుర స్త్రీలకి అదొక వినోదం. కాబట్టి ఆ రాజు అంతఃపురంలో ఒక పిచ్చుకను పెంచేవారు. ఆ పిచ్చుక పేరు పూజని. ఆ పూజని ప్రతిరోజు ఆహారం కోసం ఆకాశంలోకి ఎగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి, అడవిలో, చెరువు గట్టులో తిరిగి మంచి మంచి పళ్ళు, పిచ్చుకలు, చిలుకలు ఏం తింటాయి? పళ్ళు, ఫలాలు తింటాయి. పూజని అనేటువంటి పిచ్చుక చెట్టు పైనటువంటి కొన్ని మధుర ఫలాలు తీసుకువచ్చి తింటూ అలా కాలం గడుపుతూ ఉండేది. కొన్నాళ్ళకి ఈ పూజని అనే పిచ్చుకకు ఒక చిన్న పిచ్చుక పుడుతుంది, ఒక బిడ్డ కలుగుతుంది, చిన్న ప్రాణి. అదే సమయంలో ఆ బ్రహ్మదత్తుడనే రాజుకు కూడా ఒక కొడుకు పుడతాడు. ఈ పూజని చాలా కాలంగా బ్రహ్మదత్తుడి ఆశ్రయంలో ఉండి అతని పాలనలో ఉంది కాబట్టి ఆ కృతజ్ఞతతో ఈ పూజని ఏం చేస్తుంది? ప్రతిరోజు వెళ్ళి ఆ అడవిలో, వనాల్లో, ఉద్యానవనాల్లో, చెరువుగట్టులో ఉన్న చెట్ల మీద ఫలాలను, మధురమైన తీయటి ఫలాలను తాను తిని తీసుకొచ్చి తన బిడ్డకు, తన పిచ్చుకకు, ఆ చిన్న పిచ్చుకకు ఆహారంగా పెట్టి అదే సమానమైనటువంటి దృష్టితో ఆ రాజకుమారుడు ఆ చిన్న పిల్లవాడికి కూడా పళ్ళు అవి పెడుతూ చూసుకునేది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అది పిచ్చుక అయినప్పటికీ కూడా తన బిడ్డను ఎలా చూసుకుంటుందో రాజుగారి బిడ్డను కూడా అలాగే చూసుకుంటుంది. తన పిచ్చుకకు ఏది తెచ్చిపెడితే అది రాజుగారి బిడ్డకు తెచ్చిపెట్టేది. ఈ రకంగా రోజులు గడుస్తున్నాయి. ఆ రాజకుమారుడు ఆ పిచ్చుక తెచ్చేటువంటి ఆ తీయటి పళ్ళు, అవన్నీ మధుర రసాలన్నీ కూడా తిని తాగి అలా పెరుగుతూ చాలా బలిష్ఠుడవుతాడు. కొన్నాళ్ల తర్వాత ఏమవుతుంది? ఒకరోజు పూజని ఇలాగే బయటికి వెళ్ళినప్పుడు ఆ పిచ్చుక, పూజని యొక్క బిడ్డ, ఆ చిన్న పిట్ట ఉంది కదా, ఆ పిట్టతో ఈ రాజకుమారుడు ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేవాడు. చిన్న పిల్లవాడు. ఆ పిచ్చలో ఇప్పుడు కూడా మన ఇళ్లలో పిల్లలకి పెట్స్తో ఆటలు, పిల్లులు, కుక్కలతో పెంచి ఆటలు ఆడిస్తూ ఉంటాం కాబట్టి అలా ఈ పిల్లవాడు ఆడుతూ ఆడుతూ ఒకరోజు తెలుసో తెలియకో ఆ పిల్లవాడు ఆ పిచ్చుక గొంతు నులిమి దాన్ని చంపేస్తాడు. అది ప్రాణాలు కోల్పోతుంది. ఏమీ తెలియని ఒక అమాయక పక్షి ఆ పసివాడి చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో అప్పుడు ఆ పిచ్చుక యొక్క తల్లి పూజని తిరిగి వచ్చి తనకు జరిగినటువంటి అపకారాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకుమారుణ్ణి కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ రాజకుమారుణ్ణి తన కాళ్ళ గోళ్లతో రక్కి ఆ గుడ్లు పీకి ఆ చిన్న పిల్లవాడిని కూడా ఆ పిచ్చుక చంపేస్తోంది. అంటే ఇక్కడ ఏంటి? తన బిడ్డను చంపినటువంటి ప్రతీకార దృష్టితో ఆ రాజకుమారుణ్ణి చంపేసింది. ఇది బ్రహ్మదత్తుడికి తెలుస్తుంది. ఒక పిచ్చుక, నేను ఇంతకాలం పెంచిన పిచ్చుక తన బిడ్డను చంపాడని, నా కొడుకును చంపిందనేటువంటి ప్రతీకారం, పగ అతనికి ఉండదు. ఎందుకు అంటే తన బిడ్డ కోల్పోయిన శోకంతో ఆ ప్రతీకారం తీర్చుకుంది కాబట్టి అతను ఆ పిచ్చుకను, పూజనిని క్షమిస్తాడు. క్షమించి నువ్వు నా ఆశ్రయంలో ఉండమంటాడు. కానీ పూజని అంటుంది, లేదు లేదు,
మీ బిడ్డను చంపినటువంటి పగా ప్రతీకారం మీ మనసులో ఎక్కడో ఉంటుంది. నేను మీ దగ్గరే ఉంటే రేపు ప్రొద్దున మీరు ఎప్పటికో ఒకప్పుడు నా మీద ప్రతీకారం తీర్చుకుంటారు అంటే, లేదు లేదు నాకు ప్రస్తుతం అటువంటి ఆలోచన లేదు అంటే, అప్పుడు పూజని అంటుంది. ఇవాళ లేకపోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత మీలో ఆ ఆలోచన రావచ్చు. కాబట్టి ఒక పగవాడిని దగ్గర ఉండటం అనేది ఎప్పటికైనా మనకు ప్రమాదమే. కాబట్టి ఇవాళ నేను నీకు పగవాడిని, నువ్వు నాకు పగవాడివి. కాబట్టి నేను నీ దగ్గర ఉండను అని చెప్పేసి పూజని ఆ బ్రహ్మదత్తుడు చెప్పినా కూడా వినకుండా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పగా ప్రతీకారాలు ఉన్నప్పుడు మనం విశ్వాసం మీద ఆధారపడి కాదు, ప్రతీకార వాంఛ అన్నది మానవ సహజం. అది ఎప్పటికో ఒకప్పుడు ప్రతీకారం తీర్చుకునేది వస్తుంది. కాబట్టి అటువంటి పగలు ప్రతీకారాలకి దూరంగా ఉండాలి అనే ఒక నీతిని చెప్పే కథ ఈ భారతంలో మనకు కనబడుతుంది. ఇది భారతంలోని నీతి కథల సారాంశం.